హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా డిఎస్సి షార్ట్ నెంబర్ 20. ఈరోజు ఫిజిక్స్లో ప్రాబ్లం స్థితి శక్తి గురించి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ముందుగా రోజు ఇచ్చినట్లుగానే ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ని టాపిక్ వెనక కామెంట్ రూపంలో తెలియచేయండి. డిఫరెంట్గా ఉంటుంది. 1 కిలో బరువున్న వస్తువు యొక్క స్థితి శక్తి నేలతో పోలిస్తే 2 జౌలు ఉంటుంది. ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది? ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి G = 10 మీటర్/సెకండ్ స్క్వేర్ తీసుకోండి. ఆప్షన్ ఏ 0.2 మీటర్లు, ఆప్షన్ బి 0.1 మీటరు, ఆప్షన్ సి 1 మీటరు, ఆప్షన్ డి 0.5 మీటర్లు. దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. టాపిక్ వినండి. ఫిజిక్స్ ప్రాబ్లం స్థితి శక్తి గురించి. m ద్రవ్యరాశి గల వస్తువు నేల నుండి h ఎత్తుకు ఎత్తబడింది అనుకుంటే, అంటే ఏదైనా ఒక వస్తువు నేల నుండి కొంత ఎత్తుకు ఎత్తితే ఇలా ఎత్తడానికి కావలసిన కనీస బలము ఆ వస్తువు యొక్క భారం mgకి సమానం అవుతుంది. మరి ఆ వస్తువుపై జరిగిన పనికి సమానమైన శక్తినే ఆ వస్తువు పొందుతుంది. కాబట్టి పైన W అయితే W బలము ఇంటూ స్థానభ్రంశం mg ఇంటూ h అవుతుంది, mgh. మరి ఇక్కడ పైన W mgh కనుక mghకి సమానమైన శక్తిని వస్తువు పొందుతుంది. ఇదే వస్తువు పొందిన స్థితి శక్తి EP mgh అవుతుంది. ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకోవాలి. స్థితి శక్తి mgh. ఇప్పుడు 1వ ప్రాబ్లం చూద్దాం. 10 kgల ద్రవ్యరాశి గల వస్తువు భూమికి 6 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆ వస్తువు ఎంత శక్తిని కలిగి ఉంటుందో కనుక్కోండి. ఇక్కడ G = 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ తీసుకోమన్నారు. ఇది ప్రాబ్లం. చూడండి, 10 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు భూమికి 6 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే స్థానభ్రంశం ఎంత అంటే 6 మీటర్లు. అప్పుడు ఆ వస్తువు పొందే స్థితి శక్తి ఎంత? ఇక్కడ వస్తువు ద్రవ్యరాశి m 10 కేజీలు, స్థానభ్రంశం h 6 మీటర్లు, గురుత్వ త్వరణం G = 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. ఇప్పుడు స్థితి శక్తి mgh కనుక m అంటే 10 ఇంటూ G అంటే 9.8 ఇంటూ h అంటే 6. ఇక్కడ జౌల్ అంటే కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ జౌల్లో స్థితి శక్తిని కొలుస్తాము. ఇక్కడ 10 ఇంటూ 9.8 ఇంటూ 6 = 588 జౌల్ వస్తుంది. ఇది ఇక్కడ 1వ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇప్పుడు 2వది. 12 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంది, ఎత్తు ఇవ్వలేదు. ఆ వస్తువు స్థితి శక్తి 480 జౌళ్ళు, ఈ ఎనర్జీ ఇచ్చారు. అయితే ఆ వస్తువు భూమి నుండి ఎంత ఎత్తులో ఉంది? ఇక్కడ G = 10 మీటర్/సెకండ్ స్క్వేర్ తీసుకోమన్నారు. ద్రవ్యరాశి 12 కేజీలు m, స్థితి శక్తి 480 జౌళ్ళు. కాబట్టి 480 జౌళ్ళు mgh. 12 ఇంటూ 10 మీటర్/సెకండ్ స్క్వేర్ ఇంటూ h యువతలే ఉంటుంది. 480/12 ఇంటూ 10 చేస్తే 4 మీటర్లు వస్తుంది. వస్తువు 4 మీటర్ల ఎత్తులో కలదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ విని మరలా 1వ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.